ఒకసారి మనసు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మనం చదువుకునే విషయాలు లోపలి మన జీవితంలోనే కాక ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్ని మార్చివేయడానికి కూడా ఉపయోగపడవచ్చు. దాన్ని మనం సవ్యంగా అర్థం చేసుకుని దాన్ని మనం ఆచరణలోకి పెట్టగలిగితే మొత్తము ఈనాడు మానవ జాతి ముందు 5 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలములను పరిశోధించుట. ఇది 4వ యాత్ర 18వ అధ్యాయంలో ఉంటుంది. మీకు 5 పనులు గురుదేవులకి ఆయన గురువు గారు ఇచ్చినటువంటి పనులు. సాధారణంగా ప్రోటోటైప్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ గురువు ఏం చేస్తాడో శిష్యుడు అదే చేస్తాడు. చేత ఆయన గురువుకి మన గురువు గారికి ఆయన గురువు గారు ఏ పనులు అందజేశారో మనకున్నటువంటి పరిధిలో మనం కూడా ఆ పనులే చేపట్టాలి. ఇందులో మొదటి పని మనము చేపట్టవలసింది ఏంటి అంటే పృథ్వీ చుట్టూ వ్యాపించి ఉన్న వాయుమండలములను పరిశోధించుట. దీని కొరకు మనం ఏం చేస్తున్నామో యజ్ఞాలు చేస్తున్నాం. కానీ మనం చేసేటటువంటి యజ్ఞాలలో కొంచెం భావనలు కూడా కలిపి సూర్యమండలం నుంచి వస్తున్నటువంటి ఆ తేజస్సును కూడా మనకి కిందే దింపగలిగితే ఇంకాస్త ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది 2, వాతావరణ కాలుష్య నివారణ. మరి ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు దానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే పైన ఏం చెప్పామంటే సూర్యుడి నుంచి దింపుతున్నటువంటి విచిత్రమైనటువంటి శక్తులు. ఇది రివర్స్ ప్రాసెస్. 2వ ప్రాసెస్లో వాతావరణ కాలుష్య నివారణలో చుట్టుపక్కల ఉన్నటువంటి కాలుష్యాన్ని తీసివేయటం. అంటే ఒకటి నిర్మాణాత్మక కార్యక్రమం అవుతే, రెండోది పరిశోధనాత్మకమైనటువంటి కార్యక్రమం, శుద్ధీకరణ ప్రాసెస్, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి మనం ఒకే ఒక మంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. దీన్ని రోజుకి ఎన్నిసార్లు ఉపయోగించుకోగలము అన్నది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహేన ఈశా ఓ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం అనే మంత్రము కనీసం రోజుకి 3 సార్లు ఆర్తితో ఎంత ఎక్కువ మంది కలిసి ఉచ్చారణ చేయగలిగితే అంత మంచిది. ఇది ఎంత ఎక్కువ మంది కలిసి ఉచ్చారణ చేయగలిగితే అంత మంచిది అన్నప్పుడు
అందరం కలవలేకపోవచ్చు. అంచేత దీనికి బెస్ట్ మెథడ్ ఋషులు కనిపించింది ఏంటంటే, ఒకే టైంకి మీరున్న చోట్ల మీరు అనండి. ఒకే టైంకి అన్న అందరూ కలిసి అన్నట్టే కదా ఆ టైంకి. సూక్ష్మ జగత్తు పాప ఏం తెలుసు, మీరు ఎక్కడున్నారో దానికి తెలిసింది ఏంటి అంటే వాతావరణంలో ఎన్ని ప్రకంపనాలు వచ్చాయో. అంచేత ఇది వాతావరణ కాలుష్య నివారణకు ఉపయోగిస్తున్నాం మనం. దాని తర్వాత మహావినాశనములకు తీసుకువెళ్లే పరిస్థితులను నివారించుట. ఈ మహావినాశనానికి తీసుకువెళ్లే పరిస్థితులను నివారించుట అనేది మన చేతిలో లేదు. ఇది మిగతా వాళ్ళ చేతిలో ఉంది. మనం చేసినటువంటి సత్సంకల్పాలు, వీటి వల్ల ఏర్పడినటువంటి ఆ ఊర్జ, ఆ శక్తిని ఋషులు దాన్ని మౌల్డ్ చేసుకుంటారు. అది మన చేతిలో లేదు. అది నవయుగ నిర్మాణము, మానవులలోని దైవత్వాన్ని వికసింపజేసి వారిని దేవ మానవులుగా పరిణితి నొందించుట. ఇది కొంచెం మన చేతిలో ఉంది. మనం ప్రయత్నం చేస్తే, మనం సాధనలు కనుక చేసుకోగలిగితే మామూలుగా ఉన్నటువంటి రత్నాకరుడు అనేటటువంటి దైత్యుడు, లేకపోతే దోపిడి దొంగ వాల్మీకిగా మారాడు. అంచేత ఈ 5 పనులు చేయడానికి నువ్వు కావలసినటువంటి సూక్ష్మీకరణ సాధన చేయాలి. దానికి తగిన వాతావరణము, దానికి కావలసినటువంటి పరిస్థితులు మేము కల్పిస్తాం. అంచేత నెమ్మదిగా నెమ్మదిగా నీ యొక్క బాధ్యతలన్నీ, ఈ మాటలు ఎవరంటున్నారు? గురుదేవుని యొక్క గురువు గారు గురుదేవుడితో అంటున్నారు 4వ హిమాలయాత్రలో. అంచేత లాస్ట్ పారాగ్రాఫ్లో కింద నుంచి 5వ సెంటెన్స్ 9వ సెంటెన్స్, ఈ కారణము వల్లనే నా హృదయాన్ని దృఢపరుచుకుని కావాలని నేను ఏకాంత సాధనకు పరిజనుల మధ్యకు ఒక అదృశ్యమైన తెరను వేశాను. ఏకాంత సాధన ఈ 5 ఉద్దేశాలు పొందటానికి గురుదేవులు మొదలెట్టారు. నా భౌతిక స్థూల శరీరంతో పరిచయం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉన్న నాకు ఎలా ఉంటుందో ఊహించగలను. నేను మనిషిని, నాకు కూడా భావ సంవేదనలు ఉన్నాయి. కానీ మానవ ధర్మం కంటే పెద్దది గురుదేవుల ఆజ్ఞ. నా ఈ కిందటి సంవత్సర కార్యకలాపాలను గురించి, ఏకాంతవాసం గురించి వివరణ ఇచ్చాక నా పరిజనులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి నేను దూరం అవ్వలేదు. సూక్ష్మీకరణ వల్ల నేను వారికి ఇంకా దగ్గరగా వస్తున్నాను. ఇప్పటికీ ఈ స్థూల దేహం ఉన్నది. గురుదేవుల ఆజ్ఞ కూడా ఈ స్థూల శరీరాన్ని ఇంకా కొన్నాళ్ళు పరిపక్వమైన 5 వీరభద్రులతో సహా ఉండమని. మీరు మీ అంతఃకరణంలో సాధన సమయము, పగలు రాత్రి మెలకుగా ఉన్నా నిద్రపోయినా, లోక కళ్యాణ కార్యాలను చేస్తున్నప్పుడు, మీ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నా సామీప్యము, సంరక్షణ అనుభవంలోకి తెచ్చుకోవాలి. నా స్థూల శరీర దర్శనము దుర్లభంగా ఉన్నదని నిరాశ చెందవద్దు. వీరభద్రులు చేయి పనులు. ఇక్కడ గాయత్రి పంచకోశ సాధన మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు మన వలె 5 కోశాలు కలిగి ఉంటాడని, ప్రపంచంలో ఉన్నటువంటి ఈనాడు పృథ్వీ మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది కూడా సూర్యుడి యొక్క ప్రతిరూపాలే చెప్పుకుంటున్నాము. గురుదేవుల యొక్క సూక్ష్మీకరణ సాధన యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక్కడ నుంచి మన ఆలోచనలను 700 కోట్ల మైళ్ళ దూరానికి పంపించి అక్కడి నుంచి సూర్యుడి యొక్క శక్తిని కిందకి లాగటం అనేదానికి ఎంత ఏకాగ్రత కావాలో కాస్త ఊహించుకోండి. ఒకసారి మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు 5 ప్రాణాయామాలు చేయమని చెప్తాం కదా, ఈ 6 ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి ఒకసారి గాలి పీల్చి ఇటు వదలాలి, ఇటు నుంచి పీల్చి ఈ లోపల మనసు ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. శ్వాస మీద ఉండదు. ఈ లోపల ఎక్కడెక్కడికో పాపం తిరిగి వచ్చేస్తూ ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అంచేత ఒక్క శ్వాసని మనం మనస్సు ఏకాగ్రంగా ఉంచలేనప్పుడు ఆ చిన్న కాలంలో 700 కోట్ల మైళ్ళు ప్రయాణం చేసి మనస్సు అక్కడ ఉన్నటువంటి సూర్యుడి యొక్క సంకల్పాలను, ఆలోచనలలో వేడెక్కి మళ్ళీ ఆ వేడి తగ్గకుండా కిందకి రావాలి ఈ ప్రయాణం చేసేటప్పుడు. అంచేత ఈ వీరభద్ర సాధనలో గురుదేవులు ఏం చేశారు అంటే, తన శరీరాన్ని మొత్తము కూడా సూర్యుడి యొక్క 5 కోశాల్లో లయం చేసేసి దానికి దీనికి మధ్య ఒక కాలువ లాంటిది తవ్వేశారు. అది ఆయన చేసినటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎలా చేశారు, ఏం చేశారు అన్నది ఆయన విపులంగా సూక్ష్మీకరణ పుస్తకంలో కూడా ఇవ్వలేదు. కానీ మనం కొంచెం పంచకోశ సాధన గురించి తెలుసుకుని ఉండి ఆయన ఇచ్చినటువంటి హింట్స్ కొన్ని పట్టుకుని ఉంటే దాని గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం సూక్ష్మీకరణ సాధన చేయకదే ఒకసారి కెనాల్ తవ్వేశాక, భగీరథుడు గంగలు తీసుకొచ్చాక
నేను కూడా గంగను దింపు వస్తాను అని తపస్సు చేస్తూ కూర్చుంటే అర్థం ఏం లేదు, సిల్లిగా ఉంటుంది. అది చేయాల్సింది ఏంటి? ఆ ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగను ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అంచేత ఇప్పుడు మనము నేర్చుకునేటటువంటి సూక్ష్మీకరణ సాధన కానీ, మనము చేస్తున్నటువంటి పంచకోశ సాధన కానీ అంతరార్థం ఏంటి అంటే, మళ్ళా మీరు పంచకోశ సాధన చేయమని కాదు, గురుదేవులు చేసినటువంటి ఆ పంచ వీరభద్ర సాధన వల్ల ఏర్పడినటువంటి ఆ కాలువలు, వాటిని సంపర్కం పెట్టుకుని వాటిని మీలోకి రానివ్వాలి. ఎంతవరకు వస్తుంది? ఇందులో ఎంత పవిత్రత మనం తెచ్చుకోగలము, ఎంత పాత్రత మనం తెచ్చుకోగలము అంతే వస్తుంది. ఇంకేదా గురుదేవులు ఇచ్చిస్తానన్నాను కదా అని మన పాత్రతను పెంచుకోకుండా ఉంటే రాదు. కానీ పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, నారదుడు వాల్మీకి చెప్పిన తర్వాత పాత్రత ఉన్నాకి చెప్పాడు వాల్మీకి, కానీ తపస్సు చేయడానికి అతనికి కొన్ని లక్షల సంవత్సరాలు పెట్టింది. చుట్టూ వాల్మీకాలు వచ్చేసి చెదలో పెట్టేసి, ఈ కాలంలో మనకు ఆ బాధ తప్పింది. నేను అన్ని సాధనలు చేయక్కర్లేదు, పాత్రత పెంచుకుంటే చాలు. అంచేత పాత్రత పెంచుకునేటటువంటి లక్షణాలే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిలో దాన్ని చేయడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల మనందరం ఒక క్రమ పద్ధతిలో ఉండటమే కాక, మన సంపర్కంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మళ్ళీ క్రమ పద్ధతిలో పెట్టాలి. ఏంటి క్రమ పద్ధతి? నిద్ర లేవగానే ఆత్మబోధ. ఇది చేసుకోమని చెప్తున్నాం కానీ చేసుకోవటం లేదు, మనకు గుర్తుండటం లేదు. అది కానీ గుర్తుండటానికి ప్రయత్నం చేయాలి. అంచేత కనీసం మనం పడుకునే చోట ఎక్కడో పెద్ద అక్షరాలతో ఆత్మబోధ అని రాసుకుంటే కళ్ళు తెరవగానే కనిపిస్తే కనీసం దిగేటప్పుడైనా గుర్తొస్తుంది మనకి. అదే ఆత్మబోధ. ఇక్కడ మీరు మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధకులు ముఖ్యంగా భారతీయులు చేసేటటువంటి అద్భుతమైనటువంటి సాధన ఏంటి అంటే, ఇతరులు సాధన చేయటం లేదు అని పొడుస్తూ ఉండటం. వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి. ఆ పనులతో ఇంతవరకు ఎప్పుడైనా గుర్తువచ్చి మీరు సాధన చేశారని అడిగారా? ఇంకెవరు నేను ఒక్కరిని అడగలేదు. దయచేసి ఎవరిని సాధన చేయమని బలవంతం పెట్టకండి, చెప్తూ ఉండండి అంతే. బలవంతాలు వద్దు. చేత ఆత్మబోధ. దాని తర్వాత ఏంటి? సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, తత్వబోధ. ఈ షట్కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో పాత్రత పెరుగుతూ ఉంటుంది. ఎంత పాత్రత పెరిగితే అంత అవతరణ జరుగుతూ ఉంటుంది. ఆ అవతరణ అనేది మీకు డైరెక్ట్ లాభంలో తెలుస్తుంది మీకు, కానీ ఉత్తినే తెలియదు. మీరు చెయ్యాలి. సమయదానము, అంశదానము ఒకటి. సమయదానము, అంశదానానికి కావలసినటువంటి లెక్కలు ఉండాలి మీ దగ్గర. ఇంచేత సమయదానానికి, అంశదానానికి లెక్కలైతే శివ ప్రిన్సిపుల్లో చెప్పాము. పాత్రత వికసింపజేసుకోవడానికి 3 రకాలైనటువంటి ధ్యానాలు మనం చేసుకోవాలి. ఒకటి గాయత్రి మంత్రాక్షర ధ్యానం ఇక్కడ చేసుకుంటున్నాం. రెండోది ఏకముఖి గాయత్రి ధ్యానం ఒకటి. రాత్రి పడుకునే ముందు అంటే సూర్యాస్తమయానికి ముందు పంచముఖి గాయత్రి సాధన ఒకటి. అవి 3 ఉపాసనలో చేయాలి మీరు. ఇవి చేస్తే ఆ పంచవీరభద్ర సాధన అనేది ఎలా చేశారో గురువు గారు, ఆ శక్తి మీలోకి ఎలా అవతరణ చెందుతుందో తెలుస్తుంది. అది వీరభద్రుడు చేయు పనులు అంటే ఆయన ఆ శక్తి యొక్క, ఇప్పుడు ఆయన చూసారా హిమాలయాన్ని నేను కిందకి తీసుకొచ్చేసి హరిద్వార్లో స్థాపించేశానన్నారు. వేరు వేరు తీర్థయాత్రలు, తీర్థస్థానాలలో ఉన్నటువంటి ఆ శక్తి కేంద్రాలన్నింటినీ కూడా నేను శాంతిపుంజలో స్థాపింపజేశాను అన్నారు. అదేవిధంగా ఆ 5 వీరభద్రలు అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియ మీరు ఇంకో విధంగా కూడా దర్శించవచ్చు. ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థల్లో ఏ వీరభద్రుల ద్వారా ఏ ఆధ్యాత్మిక సంస్థ కంట్రోల్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. కొంచెం అది మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్, కాకపోతే మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇంచేత ఈ ఆధ్యాత్మిక సంస్థలందరినీ ఒక దాంట్లో విలీనం చేసి ఒక పార్టీ పెడతామని కాదు మన గురువుగారి ఉద్దేశం. అన్నమయ కోసం చేసే పని అన్నమయ కోసం చేస్తుంది, ఆనందమయ కోసం చేసే పని ఆనందమయ కోసం చేస్తుంది. కానీ ఈ 2 కోశాలు ఒకటే, ఒకే వ్యక్తికి చెందినవి, ఒకే ఆధ్యాత్మిక సంస్థకి చెందినవి. దాని తర్వాత ఆయన ఏం చెప్తారు అంటే, ఈ సూక్ష్మీకరణ సాధన వల్ల తయారైన అదృశ్య వీరభద్రుడు నిశ్శబ్దంగా అనేకుల అంతఃకరణలోకి ప్రవేశించి వారి అవినీతిని వదలగొట్టి వారు ధన్యులకు ఉపయోగపడే మణిమాణిక్యాలను వదిలివేసి వస్తారు. ఈనాడు అసంభవం అనిపించే యుగ పరివర్తన
ఆనాడు చాలా సులభంగా సాధ్యపడుతుంది. ఈ భయానక పరిస్థితులు అంతరిస్తాయి. ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా విష్ణు కుటుంబంలో. రెండు వర్గాలు ఉన్నాయంటే మనలాంటి వర్గాలు కావు. అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఏంటి అంటే, ఇప్పుడు తల్లి తండ్రి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కొడుకులకి బాధ్యత అప్పచెప్పాలి. తండ్రి అంటాడు పిల్లలకి బాధ్యత అప్పచెప్పిస్తేనే మంచిది అంటాడు. తల్లి ఏమంటుంది, ఇంకా వాడు చాలా చిన్నపిల్లలండి, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పకండి, అది చేసేదేదో మనమేం చేద్దాం అంటాడు. అంటే ఇందులో రెండు వర్గాలు ఏం లేవు, తల్లిదండ్రుల మధ్య రెండు వర్గాలు లేవు. అక్కడ పిల్లలకి ఎంత బాధ్యత అందజేయాలి అనే దాని మీద చిన్న భేదాభిప్రాయం ఉంది. అన్నీ మేమే చూసుకుంటాం అనేటటువంటి గురువులు వాళ్ళకి ఏం అప్పచెప్పరు. నువ్వు కేవలం కళ్ళు మూసు కూర్చోండి బాబు, మా అమ్మ నాకు చెప్తూ ఉండేదని చెప్తాను కదా, నాయన నువ్వు ఒంటింట్లోకి రాకుండా ఉంటే ఓహో ఎంత సహాయం చేసావో అనుకుంటాను. అంచేత మనిషికి ఏ పని అప్పచెప్పినా వాడు ఒక్కనే సాగుబడి చదువు చూస్తాడు, పని దృష్టి పట్టిస్తాడు తప్ప వాడు దాన్ని సవ్యంగా జరగనివాడు కనుక వీడికి ఏదో నామం ఇచ్చేసి మూల కూర్చోబెట్టేయండి, కనీసం ఆ టైం ఎప్పుడైనా మన జోలికి రాడు అనేటటువంటి వర్గం ఒకటి. రెండోటటువంటి వర్గం ఇంకోటి ఉంది. వాళ్ళు ఏమంటారు, మనుషులు మన పిల్లల్ని మనం అంత చేతగాని వాళ్ళగా ఊహించలేదు, వాళ్ళందరూ కూడా భగవంతుని దొరుకుతారే, వాళ్ళకి సవ్యమైనటువంటి మార్గదర్శనం ఇస్తూ వాళ్ళ చేత కూడా మనం చాలా పెద్ద పనులు చేయొచ్చు అని మీకు స్పష్టంగా రెండు రకాల వర్గాలు చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంటారు. మీరు దాని గురించి మనం ఎవరు గొప్ప ఎవరు చిన్న అనక్కర్లే, అది వాళ్ళ తల్లిదండ్రుల గొప్పదనం. అది అంటే కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల సహాయం అక్కర్లేదు, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లల సహాయం కావాలి. కానీ పిల్లల సహాయం కావాలా అక్కర్లేదా, మళ్ళీ అక్కడ కూడా పిల్లలు పెద్ద గొప్ప చెప్పుకోక్కర్లేదు. చేయు పని ఇచ్చినటువంటి పని సక్రమంగా నిర్వర్తించగలిగితే ఎక్కడున్నా ఒకటే, అడ్డు తగలొద్దు అన్నప్పుడు అడ్డు తగలకుండా ఉండటం కూడా చాలా గొప్ప సాధనే. అలాగే సహాయం చేయమన్నప్పుడు సహాయం చేయటం కూడా గొప్ప సాధనే. అంచేత ఎవరు ఏ విధంగా సహాయపడతారు అనే దాన్ని మీరు నిర్ణయించుకోండి. కానీ మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా ఈ భయానకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవి పూర్తిగా అచ్చరించిపోతాయి ఏమిటాడు. దాని తర్వాత ఆయన జీవిత ఉత్తరాంతంలో కొన్ని ప్రముఖమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలను మనము క్రియాన్వయం చేయాలి. జాగ్రత్తగా చూడండి. 1,00,000 కుండముల గాయత్రి యజ్ఞాలు చేయాలి. 1,00,000 కుండముల గాయత్రి యజ్ఞాలు చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే, ఒకేసారి 1,00,000 కుండాలు వేసేసి చేసేయచ్చు. లేకపోతే 1,00,000 రోజుల్లో ఒక ఏకకుండి యజ్ఞం చొప్పున చేయొచ్చు. లేదా మీరు ఒక సంవత్సర కాలంలో ఇన్ని యజ్ఞకుండాలు చొప్పున, మన ఆంధ్రప్రదేశ్లో ఇంత ఏరియా ఉంది కనుక దీంట్లో సంవత్సరానికి ఇన్ని యజ్ఞాలు అవుతూ ఉండాలి కనుక మొత్తం మీద దాన్ని ఎలా సాధించాలి అనేటటువంటి కార్యాచరణ పద్ధతి ఒకటి రూపొందించుకోవాలి. అంచేత టార్గెట్లు రాసుకోండి. టార్గెట్లని ఎలా మనం సాధించాలి అనేది నిర్ణయించుకున్నాం మనం రేపు. అంచేత నెంబర్ 1, 1,00,000 కుండాలలో యజ్ఞము ఒకటి టార్గెట్. మీరందరూ కూడా దీని గురించి ఆలోచించి ఈ టార్గెట్ రీచ్ అవటంలో మీ షేర్ ఇవ్వండి, అంతే కదా. అంచేత నా టార్గెట్ అయిపోయిందని పక్కన కూర్చోక్కర్లే, బోనస్ షేర్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇదేంటది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, LICలో వాటిలో టార్గెట్ పెడతారు కదా ఏజెంట్కి. ఆ టార్గెట్ అయిపోయాక ఆగిపోక్కర్లే, అయిపోయాక ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. కానీ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ప్రమాదం. అంచేత మీరు రీచ్ అవ్వగలిగేటటువంటి టార్గెట్స్ పెట్టుకోండి. స్పష్టమైనటువంటి టైం టేబుల్ వేసుకుందాం. ఆ టైం టేబుల్ ప్రకారం జరిగి తీరేటట్టు సంకల్పాలు తీసుకుందాం. అది 1,00,000 యజ్ఞకుండాలు. 2, 1,00,000 యుగశిల్పుల ప్రశిక్షణ. ఇవంతా కూడా ఒక విధంగా యుగశిల్పుల ప్రశిక్షణలోనే ఒక భాగమే. కానీ ఇంకా మనం ఒక సవ్యమైనటువంటి టైం టేబుల్ రూపొందించుకోలేదు ఈ క్యాంపులో. అది కూడా రాసుకోండి. నెంబర్ 2లో యుగశిల్పులకి కావలసిన ట్రైనింగ్, ఏ అంశాలు మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ట్రైనింగ్ ఎక్కడ మనం ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అదే కదా 2వ పాయింట్. నెంబర్ 1, 1,00,000 యజ్ఞకుండాల టార్గెట్ రీచ్ అవ్వాలి. నెంబర్ 2, 1,00,000 యుగశిల్పులు కావాలి మనకి.
యుగ శిల్పులు కావాలంటే ఏం కావాలి? ముందు యుగాన్ని మార్చేయటానికి ఏ విధమైనటువంటి నూతన యుగము రాబోతుందో తెలియాలి మనకి. ఏ విధమైనటువంటి నూతన యుగం రాబోతోంది అని చెప్తే గురుదేవులు ఏమన్నారు అంటే, వ్యక్తితో కానీ రిలిజియన్తో కానీ వాడు నమ్మేటటువంటి రాజనీతిక సిద్ధాంతాలతో కానీ సంబంధం లేకుండా రాబోయే యుగానికి 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి 1,00,000 మంది వ్యక్తులు కావాలి. ఆ 4 ఏంటంటే, నెంబర్ 1 కామన్ సెన్స్. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం. సమస్య ఏంటంటే, భౌతిక జగత్తులో చాలా ఎక్కువ కామన్ సెన్స్ ఉన్నవాడు ఆధ్యాత్మిక జగత్తులో కామన్ సెన్స్ ఉండేవాడికి, ఆధ్యాత్మిక జగత్తులో కామన్ సెన్స్ ఉన్నవాడికి భౌతిక జగత్తులో కామన్ సెన్స్ ఉండదు. న్యూటన్ గురించి మీరందరూ విన్నారు కదా. అతను ఒకనాడు ఒక వడ్రంగిని, ఒక కార్పెంటర్ అంటే వడ్రంగి కదా, కార్పెంటర్ని తీసుకొచ్చాడు. వచ్చి ఒక పెద్ద కన్నము ఒక చిన్న కన్నము తయారు చేయమన్నాడు. సరే, వడ్రంగికి న్యూటన్ యొక్క తెలుసు చేత ఎందుకు అని అడిగాడు. చెప్పిన పని గౌరవం చేసేలేదు. చేత న్యూటన్ భార్య చెప్పుకుంటున్నా, ఆయన ఈయన ఏదో పిచ్చుకొని చెప్తూ ఉంటాడు, నువ్వు గౌరవం చేసి కారేక చెప్పినప్పుడల్లా నువ్వు క్వశ్చన్ చేస్తూ ఉండే ఎందుకు అని. అంచేత న్యూటన్ లాంటి గొప్పవాడు చెప్పాడు కదా అని ఇమీడియట్ గా తలుపు మీద కన్నాను పెట్టలేదు. ఒక పెద్ద కన్నం పెట్టమన్నట్టు, ఒక చిన్న కన్నం పెట్టమన్నట్ట. ఎందుకు అన్నట్ట, చూసావు ఒక పెద్ద పిల్లి ఉంది, ఆ పిల్లలతోటి పెద్ద కన్నం నుంచి పెద్ద పిల్లి వెళ్తుంది, చిన్న కన్నం నుంచి చిన్న పిల్లి వెళ్తుంది ఏమన్నట్ట అంటే చెప్పాడు న్యూటన్. పెద్ద కన్నం నుంచి 2 వెళ్ళిపోతాయండి, 2 కన్నాలు పెట్టక్కర్లేదు. నిజంగా జరిగిన సంఘటన ఇది. అంచేత ఒక్కొక్కసారి మామూలుగా పనిచేసి అద్భుతమైన న్యూటన్ యొక్క మేధాశక్తిని మనం డౌట్ చేయక్కర్లేదు కదా. కానీ ఇది అతని మేధాశక్తి, కామన్ సెన్స్. సైన్స్ లో కూడా బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి కామన్ సెన్స్ పనిచేయదు. కానీ గురుదేవులు ఏమంటారు అంటే, మీ కామన్ సెన్స్ అన్ని క్షేత్రాలలో సమానంగా పనిచేసేటటువంటి వ్యక్తులు నాకు కావాలి. ఏంటా కామన్ సెన్స్? ప్రకృతిలో ఉన్నటువంటి నియమం ఎప్పుడు కూడా ఒకటే, నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు హార్స్ రేస్లో వాటికి వెళ్ళినా కూడా అదే నియమం ప్రవేశిస్తుంది. 10 రూపాయలు పెడితే 10 రెట్లు లాభం వస్తుంది అంటే 10 రూపాయలకి 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు పెడితే దానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఏం చేస్తున్నావు? ఎందుకంటే అతను అన్నాడు, రామకృష్ణ నువ్వు చెప్పినట్టు ఇంకా ఏం ఫలితాలు రాలేదయా అని. నువ్వు చేస్తున్నావా గాయత్రి? చేస్తున్నాను 24 సార్లు అన్నాడు. ఎలా చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి స్నానం చేస్తాను కదా, ఆ స్నానం చేసి తల దూకునే మధ్యన 24 అయిపోతూ ఉంటాయి. ఇలా సాధన చేస్తూ ఫలితాలు మాత్రం ఎలా కావాలి? గురువు గారికి వచ్చిన ఫలితాలు కావాలి. ఎందుకు కావాలి అంటే, గురువు గారు మనకి బాకీ పడి ఉన్నారు పాపం ఆయన. అంచేత ఆ అప్పు తీర్చడానికి ఆయన తపస్సుని, ఆయన మంత్రశక్తిని ఆయన మనకి ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి? ఆయన ఇవ్వడు. నీ పాత్రతను నువ్వు నిరూపించుకుంటే, నీ పాత్రత ఎలా నిరూపించుకుంటావు? అని చేసిన సాధన యొక్క భావ సంవేదనల తీవ్రత ఎంత ఉందని. స్నానం చేస్తూ తల దూకునే లోపల అసలు గాయత్రీదేవి గుర్తుంటుందా అని అసలు ఇంకా భావ సంవేదనలు ఏముంటాయి. కానీ చేస్తూ ఉంటారు. మహామూర్ఖత్వం అది. కాశీకి వెళ్తారు కొంతమంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తారు. దాని తర్వాత గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అక్కడే పండా ఉంటాడు. ఏమీ మీరు కష్టపడక్కర్లేదు, రూపాయి పావులా ఇచ్చేయండి, గోదానం సువర్ణదానం ఏదేదో నాకు గుర్తులేదు, అన్ని దానాలే అయిపోతాయంటే వీళ్ళు తలలు ఊపేసి రూపాయి పావులా ఇచ్చేసి అంత గొప్పగా దానాలు వాడు చేయించగలిగాడు కనుక వాడికి 50 రూపాయలు ఇస్తారు. ఏంటా పిచ్చి అసలు? రూపాయి పావులాకి ఒక ఆవు కాదు కదా, ఒక ఆవు వెంట్రుకు కూడా రాదు అసలు. గోదానం చేసామంటారు. ఇది సమజ్దారి అంటే చెప్పేది. మనం చేసిన సాధన ఎంత అని. ఆసనాలు వేస్తున్నాం, మాస్టర్ ఏం చెప్తూ ఉంటారు రిపీటెడ్గా, కరెక్ట్గా మీరు ఆసనాలు వేయకపోతే మీరు భ్రమ పడుతున్నారు తప్ప ఫలితాలు రావు అని. కూర్చుంటేనే ఫలితాలు, కరెక్ట్గా కూర్చోపోతే ఫలితాలు రావంటే మంత్రశక్తి యొక్క ఫలితాలు అంటే వస్తుంది అది. కానీ ఏం చేస్తాం? కామన్ సెన్స్ ఉపయోగించాం. కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనం ఎంత గొప్ప ఫలితాలు పొందదలుచుకున్నాము అంత గొప్ప సాధన చేయండి. ఇప్పుడు గురువుగారు అంత వ్యక్తి అయ్యారంటే ఆయన సాధన తెలుస్తుంది కదా. కనీసం ఆయన కుటుంబీకులుగా కనీసం ఆ స్థాయినైనా మనం మెయింటైన్ చేసుకోవాలి. చేసినంతైనా సక్రమంగా చేద్దాం. అన్ని ఆసనాలు వేసేసాం అనేటటువంటి
మీసాలు తిప్పేసి చివరికి ఏ ఆసనము కరెక్ట్గా వేయలేదని చెప్పి ఎవరైనా నీకు నేర్పారు అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వేయించుకుని ఆ గురువు మీద అక్షింతలు వేయించడం బదులు చేసిన ఆసనం ఒక్కటైనా కరెక్ట్గా వేసుకోమని చెప్తున్నారు కదా. అలాగే ఆ చేసే గాయత్రి మంత్రం ఒక్కసారైనా ప్రజ్ఞ, నిష్ఠ, శ్రద్ధ ఈ మూడు కలిపి చేయండి. మీరు ఆ మూడు ఎలా కలపాలి అని మళ్ళీ అనుమానం వస్తూ ఉంటుంది. నాకు చాలాసార్లు అడుగుతూ ఉంటారు. నేను ఎందుకు అది మాట చాలాసార్లు అంటూ ఉంటాను కదా. ఇది గత 10 సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఇవే రిపీట్ చేయాల్సి వస్తుంది తప్ప కొత్త విషయాల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం అంటేనే అర్థం ఏంటి, అసలు అక్కడే ఆగుతుంది బండి. అసలు చాలాసార్లు ఏంటంటే ప్లాట్ఫామ్ వదిలే ముందు ఒకసారి మార్కాపురం వెళ్లాల్సి వచ్చింది. నువ్వు వచ్చేటప్పుడు వచ్చే నాతో పాటు మార్కాపురం వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 8:10కో ఎప్పుడో ట్రైను. సరే ఆ రోజు నాకు రైలు ఎక్కగానే నిద్ర పట్టేసింది. 12:30 1 గంట అయింది. 1 గంట పావుకో ఎప్పుడో వస్తుంది అనుకుంటా మార్కాపురం స్టేషన్. ఇంచేత టైం చూసుకున్నాను. 1 గంట అది అయిపోయిన సరే గబగబ దిగిపోయి బట్టలన్నీ సర్దేసి కూర్చుంటే నువ్వు కాదు రామసుపై ఉన్నాడు. ఏంటి అవస్థ పడుతున్నావు అన్నాడు. మరి మార్కాపురం అసలు గుంటూరు దాటలేదు, ఆగిపోయింది అన్నాడు. అంత గాఢ తమస్సులో ఉంటుంది మన సాధన. అసలు ఎక్కడికి వెళ్ళామో మనకి తెలియటం లేదంటే సాధన చేయలేదని. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, సాధనలో మనం ముందు ఆసనాలు వేస్తున్నాం కదా. గత 10 రోజులుగా ఖచ్చితంగా అందరికీ అనుభవంలోకి వచ్చి ఉంటున్నాడు. మొదటిసారి వేసిన దానికంటే ఇప్పుడు చాలా బాగా వేస్తున్నారు. రావటమే అనుభవంలోకి ఎలా వచ్చింది, ఏం చేయాలో ఎలా చేయాలో అలా సక్రమంగా ఒక అతను కొరడా పట్టుకుని నువ్వుతో అంటున్నా కొరడాలు పడుతున్నాయి కనుక లైన్లో ఉంటున్నాం. అక్కడ కొరడాలు ఎవరు వేసేవాళ్ళు లేకపోతే ఎవరు వేసుకుంటారు? ఆత్మన్యేవ ఉద్ధరేతు. మనమే కరెక్ట్గా చేస్తున్నావా లేదా, మనస్సు ఎటో వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా దా 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 అని పిలిచిదాన్ని బుజ్జగించి ఏదో విధంగా మనం లైన్లో పెట్టకపోతే ఇంకా గురువుల శిష్యులని చెప్పుకోవటం ఎందుకు అని. ఏంటి ఏదో తూతూ మంత్రంగా యజ్ఞాలు చేసిస్తూ ఆ యజ్ఞాల వెనకాతలు ఉన్నటువంటి భావనలు కూడా తెలుసుకోకుండా ఎంత గొప్పదైనటువంటి గాయత్రి మంత్రం మనం తెలుసుకుంటున్నాం కదా. సంపూర్ణ సూర్య విజ్ఞానాన్ని కిందకి దించేసేటటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని ఒకసారి మనం గాయత్రి మంత్రం అందిస్తే చాలు, గురుదేవులు మనకి మార్గదర్శనం చేసేస్తారు అంటే. నాకు హోమియోపతి నేర్పిన ఆయన ఒక విషయం అన్నాడు, రామకృష్ణ, మందు రోగి నిర్ణయించుకుంటాడు, అందులో డౌటే లేదు. ఇంచేతంటే వాడికి తగ్గే యోగ్యత ఉంటే కరెక్ట్ మందు తడుతుంది, తగ్గే యోగ్యత లేకపోతే కరెక్ట్ మందు తట్టదు, నువ్వు ఎంత గొప్ప డాక్టర్ అయినా. అది మాత్రం కరెక్టే అని ఆయన అనుభవం ఆయన చెప్పుకొచ్చాడు. కానీ వాడికి తగ్గే యోగ్యత ఉన్నా నీకు ఆ మందు పేరు తెలియకపోతే ఎలా తడుతుంది నీకు? అంటే కనీసం మందుల పేర్లైనా చదువుకో అనేవాడు ఆయన. మందుల యొక్క పిక్చర్ చదువుకోకపోతే మందుల పేర్లైనా ఖండితా పట్టు అనేవాడు ఆయన. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే గాయత్రి మంత్రం వెనకాతలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు తెలియాలి అంటే ఎంత చెప్పుకున్నా మనం అలా తరగనటువంటి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మనం ఏమీ తెలియకుండా గాయత్రి మంత్రం ఒక్కటే చేస్తే చాలు అనుకోవటము కొంచెం తప్పు. ఎందుకు తప్పు అంటే గురువుగారి జీవితమే తెలుపుతుంది. ఎటువంటి వ్యక్తి ఆయన? రామకృష్ణ పరమహంస స్థాయి వ్యక్తి, నిర్వికల్ప సమాధి స్థాయి దాటిపోయినటువంటి వ్యక్తి కదా. కానీ అతను ఎందుకు స్వాధ్యాయం చేశాడు? ఇతనే మంత్రజపం చేస్తే చాలు కదా, స్వాధ్యాయం ఎందుకు? ఎన్ని లైబ్రరీ పుస్తకాలు ఆయన తిరిగేశాడు. ప్లస్ చాలామంది శిష్యులు వాళ్ళ గురువుల్ని నిజంగా పరమ మూర్ఖులు అనుకుంటారు అన్న ఉద్దేశం. పైకి వాడు చెప్పకపోయినా వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది అంటే మా గురువు అంత పరమ మూర్ఖుడు ఎవడూ లేడు. తర్వాత గురువు గారు ఇంకాస్త కష్టమైన మాట అన్నాడు, దేవతల జేబు కొట్టడానికి ప్రయత్నం చేసే భక్తులు అని. గురువుగారు ఇచ్చిన ఎగ్జాంపుల్ అది. మీరు భక్తులేం కాదయా, మీ ఉద్దేశం ఏంటి అంటే దేవతల జేబు కట్ చేయాలి అంచేత తీపి మాటలు చెప్తున్నారు మీరు. కాస్త దేవతకి సర్వవ్యాపి అని అన్నీ తెలుసుకోగలనే లక్షణం కూడా మర్చిపోయారు మీరు. తమాషా అది మీ యొక్క అది ఏంటంటే ఎడారిలో ఉంటుంది ఒక పక్షి, ఏంటని పుష్టపక్షి. ఎవరో వాడిని వెంటాడి వచ్చేస్తుంటే గబుక్కుని ఇసుకలో తలుపు వచ్చేస్తుంది, హాయిగా ఉంటుంది, అమ్మయ్య తప్పించేసుకున్నానని. వాడు వెంట పడే వస్తున్నాడు, వాడు పట్టుకుంటాడు. అలాగే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చేస్తున్నటువంటి సాధనలో లేని తీవ్రత ఉంది అని భావిస్తున్నాం. అని భావించకండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. సాధనలో తీవ్రత తెచ్చుకోండి, తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయండి తప్ప సాధనలో తీవ్రత లేకుండా. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు
గురువుల గురించి వీళ్ళు ఎలాగ అవగాహన చేసుకుంటున్నారు అంటే, మేము గురువు గారికి దండం పెట్టేసుకున్నాం కదా, అంతా ఆయన చేసిస్తారు, ఇంకేం చేయక్కర్లేదు. ముఖ్యంగా మెహర్ బాబా శిష్యుల్లో ఈ రోగం నేను చాలా ఎక్కువగా చూస్తాను. నేను ఏం చేస్తారు వాళ్ళు, బాబా బాబా బాబా. ఆ బాబా ఒక పుస్తకం రాశాడు, గాడ్ స్పీక్స్ అని. పాపం మౌనంగా ఉంటూ పిచ్చివాడు. బాబా బాబా అంటే చాలన్నప్పుడు ఆ పుస్తకం రాయడం ఎందుకు? ఆయనకైనా వెర్రై ఉండాలి, లేకపోతే శిష్యులకైనా వెర్రై ఉండాలి. బాబాకి వెర్రి లేదు కనుక శిష్యులకే వెర్రి ఉంది అంటాను నేను. మీ గురువు రాసిన పుస్తకం కూడా మీరు చదవనంటే ఎట్టా అసలు? ఎంత మూర్ఖత్వంలో! ఇదంతా ఎందుకు చెప్తున్నాను? సమజ్దారీ, కామన్ సెన్స్. మౌనంగా ఉంటూ కూడా మాట్లాడకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి అమోఘమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు నేను చదవను. ఎందుకుట? నా కొంగు పట్టుకో చాలు, నువ్వు దాటిపోతావని. కొంగు ఎక్కడుంది? పట్టుకో. బాబా అంటే కొంగు పట్టేస్తున్నావు. ఈ బాబా అంటే ఏముందో, ఎక్కడున్నాడు? ఈ భ్రాంతి మనం పోగొట్టుకోకపోతే ఆధ్యాత్మికతలో భారతీయత భ్రష్టు పట్టిపోయింది ఆల్రెడీ. ఇంకాస్త భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతాం. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవతల జోలికి చిన్నపిల్లల ఆటలాగా వెళ్ళకండి. వాళ్ళు ఏం చేయరు, నవ్వుకుని ఊరుకుంటారు, అందుకంటే ఏముంది. కానీ వాళ్ళు నవ్వుకుని ఊరుకుంటే మనమే కదా లాస్ట్లో మనం ఏదో పిచ్చివాళ్ళలాగా ఆకాశ హర్మ్యాలు నిర్మించేసుకుని ఏదో సాధన చేస్తున్నాం అనుకుని చివరికి ఎక్కడికి వెళ్ళటం లేదు మనం అన్నది గుర్తుంచుకోండి. ఇది సమజ్దారి. రాబోయే యుగంలో మీరు ఎలాంటి వ్యక్తులు అన్నది నిరూపించేటటువంటి గీటురా ఏంటి అంటే మీ కామన్ సెన్స్ ఎంత ఉంది. మనస్సు పెట్టకుండా చదివితే ఏబిసిడీలు రావు, కానీ మనస్సు పెట్టకుండా గాయత్రి మంత్రం చేస్తే మాత్రం బ్రహ్మాస్త్రమైనటువంటి ఫలితం ఇస్తుంది అనే అపోహ ఉన్నవాళ్ళని ఏమనాలి మనం? పోనీలండి, వాళ్ళని మనం ఏం అక్కర్లేదు, మనకు ఆ కామన్ సెన్స్ ఉందా, మనస్సు అక్కడే పెట్టాలి అని. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటి? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు గురువే చూసుకుంటాడే, ఇంకా గురువుకి ఏ పని లేదు, గురువే చూసుకుంటాడే. అంటే ఈయన ఎందుకు ఇంత సాధనలు చేయటం? ఆయన గురువు గారు ఉన్నారుగా హిమాలయాల్లో, ఆ వెనకాతల ఋషులు ఉన్నారు. కానీ ఈయనకు అప్పచెప్పిన పని ఈయనే చేసుకున్నాడు తప్ప నా గురువు చేస్తాడల్లే. ఏమంటున్నాడు ఈయన? మీరు మీ పనులు సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా డిఫికల్టీస్ అవి ఏమైనా అడ్డంకులు వస్తే వాళ్ళు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అడిగాము అంటే మన చాతికాంతాలను నిరూపించుకున్నాం అక్కడ. చాలా మంది ఇళ్లలో మీరు గమనించుంటారు, తల్లిదండ్రులు పిల్లలకి పని చెప్పరు. ఎందుకంటే పిల్లలకి పని చెప్పారంటే ఆ పని పాడవటమే కాకుండా దాన్ని సవరించుకోవడానికి ఇంకో 3 రెట్లు వీళ్ళు కష్టపడాలి. అంచేత బాధ్యత వహించి పని చేయగలగడం అనేది నేర్చుకోవాలి. అంటే ఏంటి? మనకి ఒక బాధ్యత అప్పచెప్పబడితే ఆ బాధ్యతను ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ బాలుడు చేస్తాడు అని ఆ ఋషులు గుర్తించారు అని చెప్పుకుంటారు కదా ఆత్మకథలో. మరి ఆ గురువు శిష్యులు ఆ బాధ్యతను ఎంతవరకు నెరవేర్చో? ఏమంటే నాకు ఒంట్లో బాగోలేదు, నాకు తలనొప్పి వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది, లేకపోతే నేను అనుకున్నది అవ్వలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నువ్వేం దేవుడివి, నువ్వేం గురువువి. ఇంకా దేవుడికి ఇదే పనా? ఏ గురువు ఏ బాబా మీకు కావాల్సిన ప్రమోషన్స్ అది ఇవ్వలేడు. గుర్తుంచుకోండి. మీ కర్మ వల్లే మీ గురుస్థానం కాస్త స్ట్రాంగ్గా ఉంటే, పూర్వజన్మ సుకృతం స్ట్రాంగ్గా ఉంటే మీ పని పూర్తయ్యే టైంకి ఎవడో ఒక మంచి వ్యక్తి వచ్చి సరేలే జరుగుతుంది అంటాడు, జరిగిపోతుంది. కానీ అది జరిగిపోవడానికి వెనకాతలు ఉన్నటువంటి కారణం ఏంటి అంటే మీ పుణ్యమే. కానీ అతను ఏం చేయగలిగాడు? మీ పుణ్యాన్ని కాస్త ఉద్దీపితం చేయగలిగాడు. అంచేత అనవసరంగా ఈ బాబాలు గురువులు వెనకాతల మీ కోరికలు తీర్చుకునేటటువంటి చిన్నపిల్లల చేష్టలు మానేసి పెద్దవాళ్ళలాగా బాధ్యతలు వహించి ఎలాంటి కార్యక్రమం చేపట్టామని చెప్తున్నారు ఆయన? యుగాన్ని మార్చివేస్తామని చెప్తున్నాం మనం. యుగాన్ని మార్చివేసేవాళ్ళు మనని మనం మార్చుకోలేకపోతున్నాం. తమాషా అది. అంచేత ఆ బాధ్యత మనం తీసుకోవాలి తప్ప గురువు గారు చూసుకుంటారులే మనని మార్చేసే బాధ్యత తీసుకోడు. తీసుకునేటటువంటి అవసరం ఆయనకు లేదు. ఇది మన అవసరం. మనం ఇష్టపడి ఈ కార్యక్రమాల్లో చేపడుతున్నాం తప్ప ఎందుకు ఇష్టపడ్డామంటే 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్కారము. అంచేత ఇంతలా భయపెట్టిస్తున్నారు మాస్టారు, వదిలేస్తున్నాను గాంధీవం పో, నేను యుద్ధం చేయనన్నా అంటే కుదరదు. సాగుబట్టి మళ్ళా చెవులు వచ్చి మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. తిట్టించుకుని పని చేయటం ఎందుకు? ప్రహసన్నివ భారత అని 2వ అధ్యాయంలో అంటాడు, పండితుడు వలె మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడు కావు అంటాడు అర్జునుడిని పట్టుకుని. అలాగే మీరు ఇంతలా
గందరగోళం పెట్టేశారు మాస్టర్, మా ఉత్సాహం అంతా నీరుగార్తిస్తున్నారు. ఇంత పెద్ద బాధ్యత వస్తుందని అనుకుంటే ఇంత దూరం వచ్చేవాళ్ళం, అనవసరంగా ఏదో చేసేవాళ్ళం అనుకోకండి. ఆ అర్హత, ఆ పాత్రత లేకపోతే ఇక్కడికి రాము మనం. కానీ ఆ పాత్రతను మర్చిపోతున్నాం మనం. కానీ ఆ మర్చిపోవటానికి కారణం కూడా మనం కాదు, వాతావరణం. అంచేత ఈ విచిత్ర వాతావరణంలో మనం రకరకాలుగా అంకుశాలు పెట్టుకుని పొడుచుకుంటూ ఉంటే తప్ప మళ్ళీ కరెక్ట్ ట్రాక్లోకి రావు. అది చాలా ఈజీగా మనకి ఏమనిపిస్తుందంటే, ఓ యజ్ఞం చేయించేసాం, ఓ 2 సార్లు గాయత్రి మంత్రం చేసాం, యుగం మారిపోతుంది అనిపిస్తుంది. అది చేయనివ్వండి, అది వద్దు అంటలే, అది కూడా ఒక సాధనలో భాగమే. కానీ మనం మెచ్యూరిటీ వచ్చి 5000 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో జీవిస్తూ మనం అర్థం చేసుకున్నది ఇంతేనా అనేటటువంటి బాధ్యత మనం గుర్తించాలి. ఇది రెండోది. ఒకటి ఇంగిత జ్ఞానము, రెండోది మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించగలగడం. ఈ బాధ్యతతో కూడినదే సాహసం, కరేజ్, బహాదూరి అంటాం. ధైర్యం కావాలి. ఇప్పుడు గబుక్కుని ఇంతలా చెప్పేశారు కదా, నీరుగారిపోకూడదు. వచ్చి ఇంతేనా, ఇంకో 4 చెప్పండి అన్నాడు. గురువుగారికి, గురుదేవుని యొక్క గురువు గారు వచ్చి ఏదో ఒక 24 సంవత్సరాల కార్యక్రమం ఇచ్చేశాక ఊసుపోక ఋషుల దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే వీడు ఏమన్నాడు, ఈయన 17 ఏళ్ళ వాడు, ఇంతేనా, మా గురువు గారు ఉన్నారు కదా, అవి కూడా పడేయండి అన్నాడు. ఇంకాస్త బాధ్యతలను నెత్తి మీద ఎక్కించుకునేటటువంటి సాహసం కావాలి మనకి. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ ఏంటి అంటే సిన్సియరిటీ, నిజాయితీ. మాస్టర్ చెప్తూ ఉంటారు, భయ సార్ నిజాయితీ ఉండాలని ఆసనాలు వేస్తున్నప్పుడు అప్పుడు చెప్పాడు నేను, నాకు ఆసనాలు వేస్తున్నప్పుడు, బాబాయ్ నిజాయితీ ఉండాలి, తప్పు వేసేస్తున్నావు అన్నాడు. సరే భయ్యా కరెక్ట్ చేసుకుంటా అన్నాడు. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా లేవా మీరు చూసుకోండి. నిజాయితీగా అన్ని కార్యక్రమాల్లో, ఇది ఒక గాయత్రి చేస్తున్నప్పుడే కాదు, మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో మీ వరకు మీరు నిజాయితీగా ఉండండి, మీ వరకు మీరు సాహసం చూపించండి, మీ వరకు మీరు బాధ్యతను వహించండి, మీ వరకు మీరు కామన్ సెన్స్ని ఉపయోగించండి. కానీ పక్కనున్న వాడిని నువ్వు కరెక్ట్గా లేవు, ఇదిగా లేవు అంటే మీ ఏకాగ్రత చెందిందనే పక్కవాడి వైపు చూపేవాడని ఒకటి. యుద్ధం చేస్తున్నారు, అందరూ కలిసి యుద్ధం చేస్తున్నాం. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు పక్కవాడు కరెక్ట్గా దెబ్బలాడుతున్నా లేదా అని చూస్తే ఏమవుతుంది, వీడెగిరిపోతాడు. అది మహాయుద్ధమే జరుగుతుంది ఇప్పుడు. అంచేత పక్కవాడు ఎలా యుద్ధం చేస్తున్నాడో కాదు, మనం ఎలా, కుటుంబంలో సభ్యులైనా సరే అనవసరంగా ఒకరి జోరికి ఒకరు వెళ్ళకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆధ్యాత్మిక సాధనలో చేసేటటువంటి అతి పెద్ద తప్పు అదే. మనకి ఏదో కాస్త నచ్చింది కనుక పక్కవాడికి కూడా నచ్చాలి అనేటటువంటి ఇది ఎందుకు మీకు దుగ్ధ? మీకు నచ్చింది మీరు చేయండి, నచ్చలేదు వాళ్ళని వదిలేయండి. ఎప్పుడు మొహం మీద మాత్రం చిరునవ్వే ఉండాలి చెప్పాలి. యుగ సైనికులం అని చెప్పి ఇలా కూర్చుని మీరు నవ్వుతూనే ఉండండి, హాయిగా ఉండండి. ఏదో పెద్ద బరువే అత్యయితం లేదు, జరగాల్సింది ఏదో జరిగిపోయింది ఆల్రెడీ. నిమిత్త మాత్రులుగానే ఇదంతా ఏంటి అయం పటాటోప అని పోజు కొట్టాలి మనం, అయితే బాగుండదు. ఇప్పుడు మేము ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అంచేత మళ్ళీ మీరు గాబరా పడుకోకండి, అది నేను చెప్తున్నాను. ఇంతలా చెప్పేశారు బాబోయ్ మాస్టర్ అని ఏమీ లేదు. ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని కనుక ఉంచుకుని చిన్నపిల్లల్లాగా చాక్లెట్లు వాటితో తృప్తి పడకండి. పుట్టపర్తి నుంచి నా స్నేహితుడు ఒకతను వచ్చాడు. బాబా ఎప్పుడు వాళ్ళకే పట్టు చీరలు అవి ఇస్తారండి, విభూతి ఇలా తీసిస్తారండి, వాళ్ళకు ఉంగరం తీసిస్తారండి, నాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదండి అన్నాడు. ఇప్పుడు నేను పెద్ద ఇరకాటంలో పడ్డాను. ఇద్దరు నాకు స్నేహితులే, ఏం చేయాలి? అప్పుడు నేను ఏమన్నాను అంటే, ఒక విషయం గుర్తొచ్చిందయ్యా అన్నాను. మా నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు మా తమ్ముడు కూతురు సుకృత అని ఉంది. ఆ సుకృతికి చాక్లెట్లు అన్నీ తెస్తారు, మరి నాకు ఎప్పుడు చాక్లెట్లు తేలేదయ్యా అన్నాను. అని ఊరుకున్నాను, నేనేం మాట్లాడలేదు. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడితే వాళ్ళిద్దరూ నా మీద పడతారేమో అని భయం. ఇంచేత ఈ విభూతులు, ఈ ఉంగరాలు ఇవి ఏం చేస్తాయి మీకు? ఇక్కడ బాబాని నేను కించపరచడం లేదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాబా యొక్క స్థాయి చాలా పెద్ద స్థాయి. కానీ మీరు చాక్లెట్లే కావాలంటున్నారు, ఆయన ఏం చేస్తాడు? గురువుగారు అదే అన్నారు, ఒక వీరభద్రుడిని పక్కన పెట్టొచ్చాను కోరికలు కోరుకునే వాళ్ళ కోసమని. మీరు కోరుకోండి, దానికి ఉంది, నేను కాదంటే లేదు. కానీ మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలాన్ని అయిపోయాను, నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, ఇప్పుడైనా నన్ను వదలరా అంటాడు ఆయన.
ప్రసక్తే లేదు. వెళ్తే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపో, లేకపోతే మా పనులు చేయి, మధ్య మధ్య మాత్రం వదలం. అది ఆయన బాధ అయింది. కానీ ఇంతకీ ఆయన చెప్పేది ఏంటంటే యుగ శిల్పులు కావడానికి కావాల్సిన లక్షణాలు చెప్పుకొచ్చాను ఇంతకీ నేను. అవి మాత్రం గుర్తుంచుకోండి. ఇలాంటి 1,00,000 మంది వ్యక్తుల్ని మనం మారుతూ మిగతా వాళ్ళని తయారు చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి ఆశ్రమాలు అవి ఉన్న చోట అలాగ బాధ్యత గడిపి రిటైర్ అయిపోయిన వాళ్ళకి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా సీరియస్గా టేకప్ చేయండి ఈ కార్యక్రమాలు. మనం నమ్మితే నిజంగా ఈ 5-6 ఏళ్లలో యుగం మారుతుంది అనేటటువంటి భవిష్యవాణి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మహాత్ములు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా. మీకు కావలసినంత ఖాళీ టైం ఉంది, దాన్ని ఈ టైం కనుక వినియోగించగలిగితే మీ జీవితాలే ధన్యం అయిపోవటమే కాకుండా యుగాంతం వరకు కూడా పేరుండిపోతుంది. చేసే పని ఏదో అలాంటిదే చేద్దాం, చిన్న పనులు చేయడం. అంచేత ఇక్కడ ఈ యుగ శిల్పుల్ని తయారు చేయడానికి కావలసినటువంటి సిలబస్, దానికి కావలసినటువంటి గేమ్స్, దానికి కావలసినటువంటి కార్యక్రమాల పట్టిక ఈ 2-3 రోజుల్లోనే మీరందరూ కూర్చొని తయారు చేయండి. మీరందరూ కూర్చొని తయారు చేయడంలో నేను కూర్చుంటాను, కానీ నా కోరిక ఏంటంటే మీరు తయారు చేయాలని. తయారు చేసాక డిస్కస్ చేద్దాం మనం. అది ఎప్పుడు అని కాదు, ఇప్పుడే ఇవాళే మీరు భోజనాలు అయిపోయిన తర్వాత కలిసి కూర్చోండి. అందరూ కలిసి కూర్చుని యుగ శిల్పులు కావాల్సిన లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, ఏమేమి లక్షణాలు కావాలో మళ్ళా గుర్తు చేసుకోండి. అవి మీలో ఉండాలి. 1 సమయదానము, అంశదానము క్లియర్ కట్గా రాసుకోవాలి. 2 ఆత్మబోధ, సమయబోధ, తత్వబోధ, శివ ప్రిన్సిపల్. దాని తర్వాత గాయత్రి ఉపాసన, గాయత్రి మంత్ర విద్యా రహస్యాలు తెలుసుకునేటువంటి సాధనలు చేసుకుంటూ యజ్ఞాలు చేయించడం, యుగ శిల్పుల్ని తయారు చేయించడం. దాని తర్వాత 1,00,000 అశోక వృక్షాలను నాటుతారు. ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది దీంట్లో యుగ శిల్పులు దానికి అంటే బయట వాళ్ళు మనకి సహాయపడలేరు, కానీ వాళ్ళ ఇంటి ముందు ఒక అశోక చెట్టు వాళ్ళని నాటమని మనం ప్రోత్సహించి చేయటంలో పెద్ద కష్టమేం కాదు. వర్షాకాలం రాబోతుంది ఎలాగో, కాస్త శ్రమ తీసుకుని పల్లెటూళ్ళల్లో అక్కడ కూడా మీ ఇంటి ముందు ఒక అశోక వృక్షాన్ని నాటండి. దానికి కావాల్సినటువంటి హెల్ప్ మీకు వృక్షారోపణ కార్యక్రమాల్లో ఫారెస్ట్రీ దగ్గర నుంచి చాలా ఈజీగా దొరుకుతుంది. మీరు ఏం గాబరా పడక్కర్లేదు. కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉండి కాస్త మాట వినేటటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖుడిని తీసుకుని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఫ్రీగా దొరుకుతాయి మీకు చెట్లు. కనీసం 1,00,000 చెట్లు ఈ సంవత్సరం అయిపోయే లోపల నాటించగలగటానికి మనం కాస్త ఆలోచించగలిగితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పెద్ద కష్టమేం కాదండి. దాని తర్వాత 1,00,000 గ్రామ తీర్థముల స్థాపన. ఇక్కడ మీరు చాలా పనులు చేయొచ్చు. గ్రామాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ప్రతి గ్రామంలో కూడా గుడులు లేనటువంటి గ్రామం ఏమి ఉండదు. కానీ అన్ని గుడులు కూడా అంటే ఎవడో సాయంత్రం వస్తాడో సరే, మళ్ళా వాడి మంత్రాలు కరెక్ట్గా చదువుతున్నాడు లేదో, ఎక్కడ వినిపిస్తాయో అని కాబోలు గంట గట్టిగా కొడతారు. అలాగా ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక గ్రామాన్ని తీసుకుని ఏ విధంగా అవుతాయి రోటరీ క్లబ్, ఈ మిగతా బ్యాంకులు అవి కూడా ఏం చేస్తారంటే దాన్ని దత్తత తీసుకున్నట్టు గ్రామాన్ని తీసుకుని తీర్థాలంటే మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే పవిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంటుందో, ఎక్కడికి వస్తే మామూలు వ్యక్తులు కూడా పవిత్రతను గుర్తించగలరో అటువంటి స్థాపన చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి ఇలాంటి స్థానం ఉందనుకోండి, దీన్ని తీర్థంగా మార్చొచ్చు, మీరు గురుకులంగా మార్చొచ్చు. మీరు ఆ ప్రతిజ్ఞ తీసుకోండి. మీరందరికీ భావనశీలం ఉంది, ఐడియాస్ ఉన్నాయి. సహకరించరు అంటారు. సహకరించే వ్యక్తులే ఉంటే అసలు ఈ బాధ ఎందుకు? సహకరించారనే కదా ఈ గొడవ అంతా మనం పడుతున్నది. అయితే ఇలాంటి ఆశ్రమాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో దీన్ని ఒక గురుకులాలుగా మార్చడానికి అక్కడున్న నివసిస్తున్నటువంటి వ్యక్తులకి ప్రేరణ ఇస్తూ మీరు కూడా అలా చేస్తే 1,00,000 గ్రామాలు ఏమిటి, ప్రతి గ్రామము ఒక గురుకులంగా మార్చొచ్చున్నాను. దాని తర్వాత 1,00,000 సంవత్సరముల సమయదాన సంచయం. ఇప్పుడు ఈ 1,00,000 సంవత్సరాల సమయదానం 1,00,000 మంది రోజుకు 1 గంట ఇస్తడానికి చేస్తే 1 రోజులో అయిపోతుంది. మనకి అది ఏమనిపిస్తుందంటే 1,00,000 సంవత్సరాలు ఎలా వస్తాయని. 1,00,000 సంవత్సరాల సమయదానం మనకు కావాలి అంటే రోజుకు 1 గంట ఇస్తామనేవాళ్ళు 1,00,000 మంది వస్తే 1,00,000 గంటలు అయిపోతాయి కదా. అలాంటివి 365 సమూహాలు ఏర్పడితే ఈ కౌంట్ పూర్తవుతుంది. ఇది కాస్త మనస్సులో పెట్టుకోండి. ఇది మనం గురుదేవుల ఆత్మకథ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఇది. ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటి అంటే, ఈనాడు దృష్టిగోచరమవుతున్న విపత్కర పరిస్థితులు,
విజ్ఞులు ఊహించే సంభావనలు కల్పనలు కావు. వినాశనము జరిగి తీరుతుంది. కానీ సమయం ఉండగానే కాలచక్రము మారి సత్యయుగ ధర్మాలు మళ్ళీ కనిపిస్తాయి. సాధారణ వ్యక్తుల ఇచ్ఛాశక్తి ప్రభావము చాలా పనిచేస్తుంది. ప్రజాభిప్రాయము చాలా ప్రభావం చూపించగలదు. రెండో పారాగ్రాఫ్కి వెళ్తున్నాను. శక్తులలో రెండే ప్రధానమైనవి. ఒకటి శస్త్రబలము, ధనబలము. రెండవది బుద్ధిబలము, సంఘటనా బలము. అంచేత మనం శస్త్రబలాన్ని, ధనబలాన్ని మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. మనం పట్టించుకుంటున్నది ఏంటి? బుద్ధిబలము, సంఘటన బలము. దీని మీద ఆధారపడి అందరూ కలిసిమెలిసి ఉండుట, ఉన్నది పంచుకొని తినుట, నైతిక జీవన విధానము, న్యాయ పునఃస్థానం అవుటలో వీటిని అతి త్వరలో చూడగలుగుతాము. ఇక్కడ ఇంకొక 2 సూత్రాలు కూడా మీరు వేసుకోండి. అది టెక్నికల్గా ఇంపాసిబుల్ మనం ఆ స్థాయికి రీచ్ అవటం, కానీ అది మన చరమ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఒకటి ఆత్మవత్ సర్వభూతాన్ని, రెండోది వసుధైక కుటుంబకం. చివరికి ఇదంతా ఎందుకు అంటే, చివరికి రాబోయేటటువంటి లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. వచ్చే రోజులలో ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ధర్మము విశ్వమంతా వ్యాపిస్తుంది. జాతి, లింగ, వర్ణ, ఐశ్వర్య ఆధారంగా మానవ విభజన జరగదు. ఇది జరుగుటకు ఏమి చేయవలెనో తెలియజే కాక ఆలోచన పరుల చేత పరాక్రమోపేతంగా నిర్వహించబడుతుంది. అంటే ఇప్పుడు ఒకే భాష రావాలి, ఒకే సంస్కృతి రావాలి, ఒకే ధర్మం రావాలి. విశ్వం అంతా కూడా అమలాపురంలోనో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం అంతటా కూడా ఇలా మారాలి. ఇది మారి తీరుతుంది అని ఆయన చెప్తున్నారు. ఇందుకు మరి ఏం చేయాలి మనం? ఇది జరుగుటకు ఏమి చేయవలనో తెలియటే కాక ఆలోచన పరుల చేత పరాక్రమోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ శుభ ఎబిలిటీని ఓజస్ అంటాం. భౌతిక శక్తి సామర్థ్యాలు. తేజస్ అంటే ఏంటి అంటే భౌతికమైనటువంటిది కాదు, స్థానబలం చేత వచ్చేటటువంటిది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటే వాడి చెయ్యకాలు కదిలినా కదలకపోయినా వాడు చెప్పిన మాట జరిగిపోతూ ఉంటుంది. ఇది తేజస్ అంటాం మనం. అంటే స్థానబలం చేత వచ్చేటటువంటిది. ఇది కాకుండా వర్చస్ అని ఉంటుంది, అది వాడి లోపల నుంచి ఉద్భవించేది. దీన్ని వర్చస్ అంటాం, బ్రహ్మవర్చస్ అంటాం కదా. అంచేత వర్చస్ అనేది ఏంటి? స్వతహాగా వాడిలో పనిచేసేటటువంటి గుణం. తేజస్ అంటే ఏంటి? వాడు ఉన్న కళ ప్రభావం, అది లేకపోతే పోస్ట్ ప్రభావం, లేకపోతే ఆసన ప్రభావం. ఓజస్ అంటే వాడి భౌతిక శరీరం యొక్క కార్యక్షమత. అంటే ఒకటి భౌతిక శరీరము, రెండోది వాడికి పబ్లిక్లో ఉన్నటువంటి స్థానము, మూడు అసలు వాడు పూర్వజన్మం నుంచి సంచారితమైనటువంటి శక్తి. పూర్వజన్మం నుంచి వస్తున్నటువంటి శక్తిని వర్చస్ అంటాం. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి స్థానాన్ని తేజస్ అంటాం. జనరల్ హెల్త్ ఓజస్.